బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. తీర్మానం చేసిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి రాజధాని అంశం ప్రధాన చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సమావేశంలోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ కీలక తీర్మానం తీసుకురాబోతున్నట్లుగా కూడా రాజకీయ పాలనా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తీర్మానం కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే నిర్ణయంగా భావిస్తా ఉన్నారు. గత కొంతకాలంగా రాజధాని అంశం మీద కొనసాగుతున్న అనిశ్చితికి ఇదొక ముగింపు కావచ్చన్న అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరం ఏర్పడినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో వేలాది మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి ఇస్తూ సహకరించడం జరిగింది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఎదుగుతుందన్నటువంటి అభిప్రాయంతో రైతులంతా కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విశాలమైనటువంటి రహదారులు, విద్యా సంస్థలు, వ్యాపార కేంద్రాలు, ఉపాధి అవకాశాలు అన్ని ఈ ప్రాంతానికి వస్తాయని ప్రజలంతా కూడా నమ్మటం జరిగింది. అయితే రాజకీయ మార్పులు, విధానపరమైనటువంటి నిర్ణయాలు, పాలనాపరమైనటువంటి నిర్ణయాల కారణంగా అమరావతి భవిష్యత్తు మీద అనేక సందేహాలు తలెత్తాయి. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతి మీద స్పష్టమైన తీర్మానం చేయాలని నిర్ణయించుకునేందుకు ప్రస్తుతం అయితే ప్రజల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, భూములు ఇచ్చినటువంటి కుటుంబాలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరిణామాలను చాలా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈసారి వచ్చే తీర్మానం భవిష్యత్తులో పరిపాలన ఎలా ఉండబోతుందన్న దాని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకాలం మాటల్లో మాత్రమే వినిపించినటువంటి రాజధాని అంశం ఇప్పుడు మళ్ళీ చట్టసభ ముందుకు రావటం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ప్రత్యేక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఈ తీర్మానం ద్వారా అమరావతినే ఏపీ అధికారిక రాజధానిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతా ఉన్నారు. అదే ఇప్పుడు ఈ అంశంలో అత్యంత కీలకమైనటువంటి దశగా అంతా కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ నుంచి అధికారికంగా తీర్మానం వెళ్లిన తర్వాత కేంద్రం కూడా ఈ అంశంపై తన వైఖరేంటో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కేంద్రం కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచెప్పి రాజధాని అంశం మీద చట్టపరమైన, పరిపాలనాపరమైన రాజకీయ చర్చలు వేగవంతంగా అందుకునే దిశగా దీనికి ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అమరావతి అంశం కేవలం ఒక నగరం గురించి మాత్రమే కాదు, ఇది రాష్ట్రం యొక్క గౌరవం, పరిపాలన స్థిరత్వం, అభివృద్ధి దిశ గురించి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అటు ఆర్థిక కార్యకలాపాలు, మరోవైపు పెట్టుబడులు, ఇంకోవైపు ఉద్యోగాలు, విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతులు ఇవన్నీ కూడా అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారతాయి. అందుకే రాజధాని అంశం మీద స్పష్టత లేకపోవటం వల్ల ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కూడా కొంతవరకు గుర్తుపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతిని మళ్లీ అధికారికంగా బలపరిచే తీర్మానం వస్తే ఇది ఈ రాష్ట్ర పరిపాలనకు ఒక స్థిరమైన దిశను తప్పనిసరిగా ఇస్తుందన్నటువంటి అభిప్రాయంతో రాజకీయ నిపుణులు కూడా ఉన్నారు. అమరావతి రైతుల కోణంలో గనక మనం చూసినట్లయితే ఈ పరిణామం వారికి ఒక భావోద్వేగపూరితమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. రాజధాని నిర్మాణం కోసం
వారు ఇచ్చినటువంటి భూములు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు జీవనాధారాన్ని కూడా వదిలిపెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని కోసం ఆ కుటుంబాలు మొత్తం కూడా తమ భవిష్యత్తును అమరావతి అభివృద్ధిలో చూసుకునే విధంగా వాళ్ళు త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి వాళ్ళంతా కూడా భూములు ఇచ్చి వాళ్ళంతా కూడా గత కొన్నేళ్లుగా ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఈ రాజధానిని ఒక చోట నుంచి ఇంకొకరికి తరలించుకుపోతారు అన్నటువంటి భయాందోళనలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి కారణంగా వాళ్ళు అనేక ఇబ్బందులు చవిచూశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రేపు 28వ తారీఖును గనక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ఓకే చేస్తే తమ యొక్క ఆశలు నెరవేర్చాలన్నటువంటి అభిప్రాయంలో ఇవాళ భూములు ఇచ్చినటువంటి రైతాంగం అంతా వాళ్ళంతా కూడా ఉన్నారు. రాజధాని పనులు ఆగిపోవటం, అనిశ్చితి పెరగటం, భూముల విలువలు మారటం, భవిష్యత్తుపై ఒక స్పష్టత లేకపోవటం, ఇన్ని రోజులు వాళ్ళు అనేక బాధతోటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో అమరావతి తీర్మానం రానుందనే సమాచారం ఇవాళ ఆ రైతాంగంలో కొత్త ఆశలు చిగురించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ భవనాలు కట్టడం మాత్రమే కాదు, దానికి అనుబంధంగా రహదారులు కావచ్చు, త్రాగునీటి సరఫరా కావచ్చు, విద్యుత్, డ్రైనేజీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హౌసింగ్, ఆరోగ్య సేవలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో అంతర్భాగం. ఒక రాజధాని నగరం అభివృద్ధి చెందితే దాని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. చిన్న వ్యాపారాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, నిర్మాణ రంగం వేగం అందుకుంటుంది. కాబట్టి రాజధాని అమరావతి ప్రకటించే తీర్మానం అమల్లో గనక వస్తే దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉండే అవకాశం ఉందని కూడా ఇవాళ మేధావులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా చాలా కీలకంగా మారబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం దాని మీద ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తా ఉంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం కూడా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. ఒకవేళ కేంద్రం దీనికి సంబంధించినటువంటి అనుకూలంగా స్పందిస్తే రాజధానికి సంబంధించినటువంటి భవిష్యత్తు మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఈ అమరావతి రాజధాని భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి ఎవరు కదిలించలేనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతా ఉంది. ఇది నిజమైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే ఈ చర్య ఏదైతే ఉందో ఒక రకంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంటుందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం కేంద్రానికి పంపించడం, అక్కడి నుంచి పార్లమెంటు స్థాయిలో చర్చ, ఇవన్నీ కూడా ఒక దిశలో గనక సాగితే అమరావతి అంశానికి ఒక తుది రూపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా కాలంగా వివాదాలు, చర్చలు, అనుమానాలు, ఆశలు, ఆందోళన మధ్య సాగినటువంటి ఈ రాజధాని అంశం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశకు చేరుకోబోతుందన్నటువంటి అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతా ఉంది. ఇక రాజకీయంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం అనేది చాలా కీలకంగా మారబోతా ఉంది. అధికార కూటమి పార్టీకి సంబంధించి ఈ నిర్ణయాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి అడుగుగా ఇది మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభిప్రాయాలు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదంతా కూడా రాజధానికి వ్యతిరేకం అన్నటువంటి అభిప్రాయం అందరిలో కూడా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలే ఇందుకు స్పష్టమైనటువంటి కారణంగా కనిపిస్తా ఉంది. గత 5 ఏళ్ల కాలంగా 3 రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆడినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. కాసేపు విశాఖపట్నం రాజధాని అని, మరోవైపు అమరావతి అని, మరోవైపు కర్నూలు అని 3 ప్రాంతాల్లో 3 ముక్కలు ఆడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు 28వ తారీఖు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ గట్టును ఉండబోతా ఉందనేది కూడా చాలా స్పష్టంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఆ పార్టీకి సంబంధించి అసెంబ్లీ నుంచి గెలిపినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అమరావతి రాజధాని అని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారో
లేదంటే రాజధానికి మేము వ్యతిరేకమని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా రేపు కూడా ఎగరవలం పెడతారనేది ఈ రేపు జరగబోతున్నటువంటి 28వ తారీఖు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తేలే అవకాశం ఉంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతికి అనుకూలమా వ్యతిరేకం అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంత ప్రజల్లో ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి భావన ఈసారైనా దీనికి స్పష్టత రావాలి. గతంలో అనేక ప్రకటనలు, హామీలు, చర్చలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత పనుల్లో అంతగా పురోగతి కనిపించలేదు అని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు ఇవాళ కేవలం తీర్మానం కోసం మాత్రమే కాదు, తీర్మానం తర్వాత జరగబోతున్నటువంటి కార్యాచరణ కోసం కూడా ఇవాళ కొండంత ఆశతో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఏ పనులు ఎప్పుడు మొదలవుతాయి, మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఎప్పుడు పూర్తి అవుతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాజధాని అభివృద్ధి అంటే యువతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని అని కనుక తీర్మానం చేస్తే భవిష్యత్తులో మన పిల్లలు హైదరాబాద్ కాదు, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలకు వెళ్లాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలను అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాజధానిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం కనుక వెలువడితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని అమరావతికి ఇక తిరుగుండదనే అభిప్రాయం కూడా ప్రజలందరిలో కూడా వ్యక్తమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు 28వ తారీఖున రాష్ట్ర ప్రజలందరి దృష్టి కూడా ఈ 28వ తారీఖున జరగబోతున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మీదే ఉందనే చెప్పుకోవాలి. ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అమరావతి భవిష్యత్తు ఏ దిశలో ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తిగా అటు యువత కావచ్చు, రైతులు కావచ్చు, అమరావతి ప్రజలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, అందరూ కూడా ఇదొక రాష్ట్రానికి కీలక సమయం. ఈసారైనా ఈ నిర్ణయం జరిగి పార్లమెంటులో పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా చట్టం తీసుకురావాలన్నటువంటి కఠినమైనటువంటి అభిప్రాయంతో ప్రజలంతా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా అమరావతి రాజధానిగా ఏకైకంగా వాళ్ళంతా కూడా సమిష్టిగా సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.